హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో డ్రామా వస్తుందేంటి అనుకుంటున్నారా? ఇక నుంచి ఇందులోనే వేద్దాం అనుకుంటున్నా. ఈ డ్రామా కొంచెం లాంగ్ ఉంది, సో నేను 2 పార్ట్స్గా వేద్దాం అనుకుంటున్నా. మీరు నాకు ఇచ్చే రెస్పాన్స్ చూసి డిసైడ్ అవుతాను ఈ ఛానల్లోనే కంటిన్యూ చేయాలా వద్దా అని. సో ఈ డ్రామా గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరూ మీకు ముందే తెలిసి ఉంటారు కదా. చాలా ఫేమస్ అబ్బాయి ఇంకా అమ్మాయి. డ్రామా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ సోది చెప్పను, డైరెక్ట్గా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ నింగిని చూస్తాం. నింగు బాగా తాగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. నింగు ముందే నింగు రైవల్స్ వస్తారు. నిజానికి నింగు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి అసలు కథ ఏంటో తెలుస్తుంది. నిజానికి నింగు షీ ఫ్యామిలీ రియల్ డాటర్, కానీ సీసీ ఆ ఫ్యామిలీ పెంచిన కూతురు, అంటే ఫేక్ డాటర్. ఇక్కడ నింగు ఒక మూవీ ఆడిషన్ ఇవ్వడానికి వస్తుంది. కానీ ఈ ఫేక్ డాటర్ సీసీ నింగుతో, నీకెంత ధైర్యం, ఇలా తాగి ఉన్న నీలాంటి లో స్టేటస్ అమ్మాయిని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అని అంటుంది. లో స్టేటస్ అనే మాట విని నింగు చాలా షాక్ అవుతుంది. నేను షీ ఫ్యామిలీ కన్న కూతుర్ని, సీసీ ఫేక్ అయి ఉండి నాతో ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక్కడ సీన్ 6 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఆ ఫేక్ డాటర్ సీసీ నింగిని ఎలా ట్రాప్ చేసిందో నింగు ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నింగిని ఫేక్ డాటర్ సీసీ వాళ్ళ అమ్మ అలాగే ఒక నర్సు కలిసి మార్చేస్తారు. దాంతో నింగ్ ప్లేస్లోకి సీసీ వచ్చేస్తుంది. కానీ ఆ నర్సు చనిపోయే ముందు ఈ విషయాన్ని పేరెంట్స్కి చెప్పేస్తుంది. దాంతో వాళ్ళ కన్న కూతురు నింగని తెలిసి నింగిని తమ దగ్గరికి తెచ్చుకుంటారు. కానీ ఫేక్ డాటర్ సీసీ ఇది తట్టుకోలేకపోతుంది. అందుకే నింగ్ మీద కుళ్ళుతో నింగ్ దగ్గర ఉన్నదంతా లాగేసుకోవాలనుకుంటుంది. ఒకసారి సీసీ నింగిని ట్రాప్ చేసి కావాలనే ఒక పర్సన్ని బెడ్రూమ్లోకి పంపిస్తుంది. దాంతో నింగు ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయాన్ని నింగు ఫియాన్సే ఏన్కి చెప్తుంది. అది విన్న ఏన్ చాలా షాక్ అవుతాడు. నేనెప్పుడూ నీ దగ్గరికి రాలేదు కదా, ఈ బేబీ నాదెలా అవుతుంది అని అంటాడు. నింగ్ మాత్రం ఆ నైట్ గడిపింది తన ఫియాన్సేతోనే అనుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏన్ కాదు. ఏన్ కూడా ఈ మాట విని షాక్ అవుతాడు. నింగ్ అబ్రాడ్ నుంచి రావడం వల్ల నింగికి ఇక్కడ విషయాలు ఏమీ కూడా తెలియవు. అందుకే ఈ బేబీని ఏం చేయాలో తెలియక నింగు బతిమాలుకుంటూ ఉంటుంది. కానీ సీసీ ఇక్కడితో ఆగకుండా ఇంకో ప్లాన్ వేస్తుంది. కావాలనే నింగుకి యాక్సిడెంట్ చేయిస్తుంది. దానివల్ల నింగు ఫియాన్సేకి సీసీ వైఫ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ వల్ల నింగికి నెలలో నిండకుండానే బాబు పుడతాడు. కానీ ఆ బాబు చనిపోతాడు. అందుకే నింగ్ 5 ఏళ్ల తర్వాత సీసీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత అక్కడున్న అసిస్టెంట్ ముందుకొచ్చి నింగుతో, నువ్వేమీ చేయలేవు, నీలాంటి లో స్టేటస్ అమ్మాయిని మా ఇన్వెస్టర్స్ అస్సలు ఒప్పుకోరు, ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది. సూపర్ స్టార్ అవ్వాలనేది నింగు కళ. కానీ సీసీ నింగు కళలన్నింటినీ లాక్కుని నింగు ప్లేస్లో సీసీ ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది. సీసీకున్న స్టేటస్ వల్ల ఆ రోల్స్ అన్నీ సీసీకే దక్కుతాయి. సీసీ చాలా కాలంగా ఆ రోల్ కోసమే ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు నింగుతో, నువ్వేం చేయలేవు, 5 ఏళ్ల క్రితం నిన్ను ఎలా ట్రాప్ చేశామో ఇప్పుడు కూడా నిన్ను ఇక్కడే బంధించి వెళ్ళిపోతున్నామని చెప్పి రూమ్ని లాక్ చేసి వెళ్ళిపోతారు. కానీ నింగు వాళ్ళ ముందు ఇంకా అమాయకురాల్లాగే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోగానే నింగు నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రాప్ వేసింది స్వయంగా నింగే. మీ అందరి మీద స్టెప్ బై స్టెప్ రివెంజ్ తీర్చుకుంటాను. దీనికోసం ఏం చేయడానికైనా రెడీ. ఈ రోల్ ఎలాగైనా మీ దగ్గర నుంచి లాక్కుంటాను. ఫేమస్ అయ్యాక మీ పని బాగా చెప్తానని నింగ్ అనుకుంటుంది. అప్పుడే నింగికి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అక్కడ ఒక చిన్న బాబుని చూసి నింగు షాక్ అవుతుంది. వాడు ఒక 5 ఏళ్ల చిన్న పిల్లోడు. వాడిని చూడగానే నింగికి 5 ఏళ్ల క్రితం చనిపోయిన నింగు బాబే గుర్తుకొస్తాడు. నా బేబీ బతికుంటే సరిగ్గా ఇంతే వయసు ఉండేది కదా అని నింగు చాలా బాధపడుతుంది. అందుకే నింగు ప్రేమగా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. వాడిని తాకి చూడగా వాడికి చాలా జ్వరం అన్నట్టుగా తెలుస్తుంది. నువ్వేం భయపడకు, నేను నిన్ను కాపాడుతానని చెప్పి ఫ్లోర్ మీద ఉన్న ఒక హోల్ గుండా వాడిని బయటికి పంపిస్తుంది. నిజానికి సీసీని నమ్మించడానికి మాత్రమే నింగు తాగి నటిస్తుంది. కానీ ఇప్పుడు ఆ బాబుని కాపాడే ప్రాసెస్లో నింగు తాగిన మత్తు వల్ల స్పృహ తప్పి పడిపోతుంది. ఇప్పుడు సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరో ఎంటర్ అవుతాడు. మిస్టర్లు తన కజిన్ మిస్టర్ జింగ్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే జింగ్ నిర్లక్ష్యం వల్లే హీరో కొడుకు కనిపించకుండా పోతాడు.
పాన్ స్టూడియోకి వెళ్ళినప్పుడు బాబు మిస్ అయ్యాడని జింగ్ చెప్తాడు. నిజానికి జింగ్ అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి హెడ్. ఇక్కడ మన హీరో మిస్టర్ లూకి చాలా కోపం వచ్చి జింగ్ని తన్నడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే మిస్టర్ లూకి తన కొడుకంటే ప్రాణం. వాడికి ఏదైనా అయితే మిస్టర్ లూ అస్సలు భరించలేడు. అప్పుడే వాళ్ళ అబ్బాయి ప్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అంకుల్ని హక్ చేసుకుంటాడు. బాబు దొరికాడని అంకుల్ జింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ప్యాన్ సైకిల్ చేస్తూ అక్కడ ఒక అమ్మాయి ఉందని తన డాడీకి చూపిస్తాడు. మిస్టర్ జింగ్ దగ్గరే బాబు మిస్ అవడం వల్ల వాళ్ళు అదే బిల్డింగ్కి వస్తారు. అక్కడ నింగ్ తాగి పడిపోయి ఉండడం చూస్తారు. జింగ్ మిస్టర్ లూతో మనం ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలి అని అంటాడు. మిస్టర్ లూ నింగ్ దగ్గరకు వచ్చి చూస్తాడు. నింగిని చూడగానే మిస్టర్ లూకి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. దాంతో నింగిని ఎత్తుకుని తనతో పాటు తీసుకెళ్తాడు. ఆ తర్వాత మిస్టర్ లూ నింగిని తన ఇంటికి తీసుకొని వస్తాడు. నింగ్ ఇంకా స్పృహలోనే ఉండదు. అక్కడ ప్యాన్కి ట్రీట్మెంట్ చేసే స్పెషల్ డాక్టర్ కూడా ఉంటుంది. ప్యాన్ ఆ అమ్మాయికి అంత క్లోజ్ అవ్వడం చూసి ఆ డాక్టర్ కూడా చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ప్యాన్ ఇంతకుముందు ఏ స్ట్రేంజర్కి కూడా అంతలా కనెక్ట్ అవ్వలేదు. నిజానికి ప్యాన్కి ఆటిజం అనే కండిషన్ ఉంటుంది. చిన్నప్పుడు ప్యాన్ లైఫ్లో ఏదో బ్యాడ్ జరగడం వల్ల ప్యాన్ బయాలజికల్ మదర్కి దూరం అవ్వడం వల్ల ప్యాన్ మాట్లాడలేడు. కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బంది పడతాడు. దాంతో డాక్టర్ మనం ఎలాగైనా ప్యాన్ రియల్ మదర్ని వెతకాలి, అప్పుడే ప్యాన్కి ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది అని చెప్తుంది. అలాగే ఈ నైట్కి ప్యాన్ని నింగ్ దగ్గరే ఉండనివ్వమని సజెస్ట్ చేస్తుంది. దానికి మిస్టర్ లూ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నింగ్కి మెలకు వస్తుంది. నింగ్ ఉన్న రూమ్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హెడ్ అయిన జింగ్ని చూసి తను షాక్ అవుతుంది. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంలో నింగ్ చూపు మిస్టర్ లూ మీద పడుతుంది. ఈ పర్సన్ చాలా రూడ్గా ఉంటాడని విన్నానని నింగ్ ఆలోచనలో పడుతుంది. జింగ్ అయితే నువ్వు నన్ను గుర్తుపట్టావు, అలాగే ప్యాన్ ప్రాణాలు కూడా కాపాడావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నింగ్ ప్యాన్ని చెక్ చేస్తుంది. ప్యాన్కి ఇప్పుడు ఫీవర్ తగ్గిపోతుంది. అప్పుడు మిస్టర్ లూ చాలా రూడ్గా నువ్వు ప్యాన్ ప్రాణాలు కాపాడావు కదా, దీనికి బదులుగా నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి నింగ్ దాని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రిటర్న్లో ప్యాన్ కూడా నా ప్రాణాలు కాపాడాడు కదా అని చెప్తుంది. మిస్టర్ లూ సరే అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. అది విన్న నింగ్ అలాగే పక్కనే ఉన్న జింగ్ ఇద్దరు షాక్ అవుతారు. ఇది ఎలా సాధ్యం, మనం సరిగ్గా పరిచయం కూడా కాలేదు కదా అని నింగ్ అంటుంది. ఇది ఎలా సాధ్యమని లూ తమ్ముడు జింగ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. నింగ్ వెంటనే మిస్టర్ లూతో నీ కొడుకు ప్రాణాలు కాపాడినందుకు నువ్వు నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా, అయితే దాని అవసరం లేదు అని చెప్తుంది. అలాగే నాకు తెలిసినంత వరకు మిస్టర్ లూకి అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదని విన్నాను అని కూడా అనేస్తుంది. అది విన్న మిస్టర్ లూకి అస్సలు నచ్చదు. దాంతో జింగ్ని చూసి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు, నింగ్ అనుకుంటున్నది తప్పు అని నేను నింగ్కి చెప్పాలి అని అంటాడు. ఇక జింగ్ బయటికి వెళ్ళగానే మిస్టర్ లూ నింగ్ దగ్గరికి వస్తాడు. దాంతో నింగ్ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు మిస్టర్ లూ నింగ్తో వెళ్లే ముందు నా కొడుక్కి చెప్పి వెళ్ళు, లేకపోతే ప్యాన్ బాధపడతాడు అని అంటాడు. నింగ్ ఒక నోట్ రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జింగ్ చాలా షాక్ అవుతూ మిస్టర్ లూతో మీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు కదా అని అంటాడు. దానికి తను కానీ నింగ్లో ఏదో స్పెషల్గా కనిపిస్తుంది అని అంటాడు. దీనికి జింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ రోజు నింగ్ మళ్ళీ షూటింగ్ సెట్కి వెళ్తుంది. అక్కడ సీసీ నింగిని చూసి నేను సెలెక్ట్ అయిపోయానని నీకు తెలీదా అని మళ్ళీ ఎగతాళిగా మాట్లాడుతుంది. నింగ్ నేను ఆడిషన్ ఇచ్చి ఉంటే నేనే సెలెక్ట్ అయ్యేదాన్ని, కానీ నువ్వు నన్ను రూమ్లో బంధించి నా ఛాన్స్ని లాగేసుకున్నావని చెప్తుంది. సీసీ మా నాన్న ఈ మూవీలో 30 మిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు, ఆ సంగతి నీకు తెలుసా, అందుకే ఈ రోల్ నాకే దక్కాలి, నువ్వు ఇక్కడికి రావడం వేస్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను కదా అని అంటుంది. అప్పుడే అక్కడి నుంచి డైరెక్టర్ వెళ్తూ ఉంటాడు. దాంతో నింగ్ డైరెక్టర్ని ఆపి నేను ఆడిషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. డైరెక్టర్ నింగ్తో ఆల్రెడీ సీసీ సెలెక్ట్ అయిపోయింది, నువ్వు లేట్ అయ్యావని అంటాడు. అసిస్టెంట్ కూడా సారీ చెప్తూ నింగిని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. ఇక్కడ నింగ్ ఇప్పుడు జరిగింది జస్ట్ మెయిన్ లీడ్ రోల్ ఆడిషన్ మాత్రమే కదా, సెకండ్ ఫీమేల్ లీడ్ కోసం మళ్ళీ ఆడిషన్ జరగాలి కదా, నేను ఆ సెకండ్ ఫీమేల్ లీడ్ మింగ్ క్యారెక్టర్ ఆడిషన్ కోసమే వచ్చానని చెప్తుంది. నిజానికి ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నింగ్ ఆ క్యారెక్టరే చేయాలనుకుంటుంది. అందుకే నింగ్ ఆడిషన్కి వెళ్తుంది. నింగ్ ఆడిషన్ ఇస్తూ ఉన్నప్పుడు డైరెక్టర్ నింగిని చూసి షాక్ అవుతాడు. ఆ క్యారెక్టర్ సరిగ్గా నింగ్ కోసమే రాసినట్టుగా అనిపిస్తుంది. నింగ్ చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, ఎందుకంటే అది ఒక స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ రోల్. డైరెక్టర్కి మిగతా మెంబర్స్కి నింగ్ యాక్టింగ్ చాలా బాగా నచ్చుతుంది.
అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి నింగిని వెంటనే సెలెక్ట్ చేస్తారు. నింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సీసీ మళ్ళీ నింగ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఏం చేసినా నేనే మెయిన్ లీడర్, నువ్వు నన్ను ఎప్పటికీ డామినేట్ చేయలేవు, నువ్వు ఎప్పుడు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్వి మాత్రమే, రియల్ లైఫ్లో లాగే ఇక్కడ కూడా నా వెనకాలే ఉంటావని అంటుంది. కానీ నింగ్ మనసులోనే నవ్వుకుంటుంది. ఎందుకంటే నింగ్ ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం చదివేసి ఉంటుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ కంటే ఈ సెకండ్ లీడ్ క్యారెక్టరే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నింగికి ముందే తెలుసు. నింగ్ అనుకున్నదే నింగికి దక్కింది. ఇక్కడ ప్యాన్ చాలా అల్లరి చేస్తూ విపరీతమైన కోపంతో ఉంటాడు. ఇంట్లోని సర్వెంట్స్, చివరికి జింగ్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్యాన్ ఎవరి మాట వినడు, కంట్రోల్ అవ్వడు. ఫైనల్గా మిస్టర్ లూ అక్కడికి రాగానే జింగ్ మిస్టర్ లూతో, ప్యాన్ బిహేవియర్ ఈరోజు చాలా వింతగా ఉంది, అన్ని వస్తువులు పగలగొడుతున్నాడు, నింగు గురించి అడుగుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు మిస్టర్ లూ ప్యాన్ దగ్గరకు వచ్చి, నువ్వేం వరి అవ్వకు, ఆంటీ నింగ నీకోసం ఒక నోట్ రాసి వెళ్ళింది అని చెప్తాడు. ఆ మాట వెనుకనే ప్యాన్ సైలెంట్ అయిపోతాడు. అది చూసి జింగ్ కోపంగా, ప్యాన్ మనల్ని ఇంత టార్చర్ చేశాడు, జస్ట్ ఆ మాటకే ఎలా సైలెంట్ అయిపోయాడు అని అంటాడు. ప్యాన్ ఆ నోట్ని చదువుతాడు. అందులో నింగ చాలా స్వీట్గా నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అని రాసి ఉంటుంది. అది చూసి ప్యాన్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. జింగ్ చాలా షాక్ అవుతూ ఇది ఎలా పాసిబుల్ అని అనుకుంటాడు. ఆ తర్వాత జింగ్ అల్లరిగా, అసలు అందులో ఏం రాసిందో నాకు కూడా చూపించు అని అడుగుతాడు. ప్యాన్ మాట్లాడలేడు కాబట్టి ఒక పేపర్ మీద రాసి చూపిస్తాడు. ప్యాన్కి మళ్ళీ ఆంటీ నింగిని కలవాలని ఉందని, ప్యాన్ కలవకపోతే అన్నం తిననని రాస్తాడు. అప్పుడు మిస్టర్లు, ఇక దీనికి ఒకటే సొల్యూషన్, మనం నింగిని వెతకాలి అని అంటాడు. జింగ్ అది విని షాక్ అవుతాడు. ఇక్కడ మనం నింగిని చూస్తాం. నింగ్ ఒంటరిగా హాట్ పాట్ ముందు కూర్చుని తను ఎంత ఒంటరిదో అని మనసులో బాధపడుతూ ఉంటుంది. నింగు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల, ఆ బేబీ డాడీ ఎవరో ఎవరికి తెలియకపోవడం వల్ల అందరూ నింగ్తో రిలేషన్ కట్ చేసుకుని తనని బ్లేమ్ చేశారని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవ్వరూ నింగ్ని నమ్మలేదు. నింగ్ బేబీ గురించి ఆలోచిస్తూ, ఒకవేళ నా బాబు బతికి ఉంటే కనీసం నాతో కూర్చుని ఫుడ్ అయినా తినేవాడు కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. నింగ్ వెళ్ళి చూడగా అక్కడ ప్యాన్ ఉంటాడు. ప్యాన్ని చూసి నింగ్ షాక్ అవుతుంది. కానీ ప్యాన్తో పాటు మిస్టర్ లోని కూడా చూసి ఇంకా ఎక్కువగా షాక్ అవుతుంది. నింగ్ వాళ్ళిద్దరిని, మీరు ఇంత లేట్ నైట్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దానికి మిస్టర్ లూ, నన్ను లోపలికి పిలవవా అని అడుగుతాడు. దాంతో నింగ్ వాళ్ళని లోపలికి రాణిస్తుంది. అసలు వాళ్ళకి నింగ్తో ఏం పని ఉందో అని కంగారు పడుతూ నింగ్ కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేశానని చెప్తుంది. అప్పుడు ప్యాన్ వెంటనే వెళ్ళి చైర్లో కూర్చుని తినడం స్టార్ట్ చేస్తాడు. నింగ్ చేసిన వంట ప్యాన్కి చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత మిస్టర్ లూ దాన్ని టేస్ట్ చేయగా అది చాలా స్పైసీగా ఉంటుంది. దాంతో నింగ్, నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. కానీ మిస్టర్ లూ తాను అంత స్పైసీగా తినలేనని క్లియర్గా చెప్పేస్తాడు. అయినా ప్యాన్ మాత్రం చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. నింగ్, ప్యాన్ ఇద్దరు ఒకేలా తినడం చూసి మిస్టర్ లూ షాక్ అవుతాడు. వాళ్ళు తింటూ ఉంటారు. అప్పుడు బయట మెరుపులు చూసి మిస్టర్ లూ, ఈరోజు రాత్రి పెద్ద తుఫాన్ వచ్చేలాగా ఉంది, మనం ఇప్పుడు తిరిగి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది, సో మేము ఈ నైట్కి నీ ఇంట్లోనే స్టే చేయొచ్చా అని అడుగుతాడు. నింగ్ చాలా కంగారు పడిపోతుంది. వద్దని చెప్తే బాగోదు, కానీ ఇలా వీళ్ళని తనతో పాటు ఉంచుకుంటే జనాలు ఏమన్నా అనుకుంటారేమో, క్రిటిసైజ్ చేస్తారేమో అని నింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా కూడా నింగ్ వాళ్ళకి సరేనని చెప్తుంది. దాంతో ప్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ప్యాన్ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. నింగ్ ప్యాన్ని చూస్తూ 5 ఏళ్ల క్రితం కోల్పోయిన తన సొంత కొడుకుని గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఆ తర్వాత నింగ్ కిందికి వస్తుంది. అక్కడ మిస్టర్ లూ స్నోఫాల్ని ఎంజాయ్ చేస్తూ బయట నిలబడి చాలా స్టైల్గా సిగరెట్ తాగుతూ ఉండడం చూస్తుంది. నింగ్ మిస్టర్ లూ దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే మిస్టర్ లూ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. పైగా మిస్టర్ లూ షర్ట్ బటన్స్ విప్పి ఉండడం వల్ల నింగ్ లూకి బాగా అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు మిస్టర్ లూ నింగ్ని చూసి, నువ్వేదో టెన్షన్గా ఉన్నట్టున్నావని అంటాడు. దానికి నింగ్, మీరింకా నిద్రపోలేదా అని అడుగుతూ మిస్టర్ లూ పక్కన వచ్చి నిలబడుతుంది. అప్పుడు మిస్టర్ లూ, నువ్వు కూడా ఈ సిగరెట్ తాగుతావా అని అడుగుతాడు. దానికి నింగ్ వద్దు అని చెప్తుంది. అప్పుడు మిస్టర్ లూ ముందుకు జరిగి నింగ్ని కిస్ చేయబోతూ ఆ పొగనంతా నింగ్ మీదే వదులుతాడు. దాంతో నింగ్ మిస్టర్ లూని పక్కకి జరుపుతుంది. మిస్టర్ లూ, నీకు ఇంకా సిగరెట్ కావాలా అని అడగ్గా నింగ్ వద్దు,
నాకు దీని అవసరం లేదు, నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను అని చెప్తుంది. నింగు వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ లు నింగిని ఆపి తనకి చాలా క్లోజ్గా వస్తాడు. దాంతో నింగు కంగారు పడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మిస్టర్ లు నింగిని నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని అడుగుతాడు. నిన్ను చూసి ఎవరు భయపడరు, నీ ఇమేజ్ అలాంటిది కదా అని నింగు మనసులో అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. అప్పుడు మిస్టర్లు నేను నేనొకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావు? ఈ సిటీలో ఉన్న ప్రతి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని అంటాడు. దానికి నింగు ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టుంది, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు అని చెప్తుంది. అప్పుడు మిస్టర్లు అయితే ఏమైంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ మనం లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు కదా, మ్యారేజ్ అనే బంధం అవసరం లేదు, నువ్వు నాతో కలిసి ఉండగలవా లేదా అని అడుగుతాడు. నింగ్ నాకు ఇలాంటివి చేయడం అస్సలు ఇష్టం లేదు, అయినా నీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు కదా, నువ్వు ఇలాంటి మాటలు ఎలా ఆలోచిస్తున్నావని అంటుంది. దానికి మిస్టర్లు నీకు ప్యాన్ గురించి ఏమీ తెలీదు, అది ఒక యాక్సిడెంట్, అసలు ప్యాన్ వాళ్ళ అమ్మ ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్తాడు. మిస్టర్లు మళ్ళీ అంటే నాకు కొడుకున్నాడనే రీజన్ వల్లే నువ్వు నన్ను వద్దంటున్నావా అని అడుగుతాడు. నింగ్ అలాంటిదేం లేదు, ప్యాను చాలా క్యూట్ బాబు అని చెప్తుంది. నింగ్ ఇంకా ఏదో చెప్పబోతూ మనసులో తన సొంత బాబుని గుర్తు చేసుకుంటుంది. కానీ బయటికి మాత్రం పెళ్ళి అనేది జోక్ కాదు, మనమిద్దరం ఒకరినొకరు అస్సలు తెలీదు, సో నువ్వు ఈ ఆలోచనని నీ మనసులో నుంచి తీసేస్తేనే మంచిది, ఇప్పుడు మనం పడుకోవాలని చెప్పి నింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మిస్టర్లు మాత్రం ఎలాగైనా నింగిని దక్కించుకోవాలని మనసులో ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నింగ్ ప్యాన్ ఇద్దరు కిందికి రావడం మిస్టర్లు నోటీస్ చేస్తాడు. వాళ్ళిద్దరి యాక్షన్స్ ఒకేలాగా ఉండడం చూసి మిస్టర్లుకి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఆ తర్వాత నింగికి మూవీ థియేటర్ నుంచి కాల్ వస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది, 10 గంటలకే షూటింగ్ టైం అని చెప్తారు. దాంతో నింగ్ నాకు ముందే ఇన్ఫామ్ చేయాల్సింది, ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మిస్టర్లు ఏమైందని అడగడంతో నింగ్ మొత్తం చెప్తుంది. మిస్టర్లు వెంటనే నింగ్ కోసం ఒక పెద్ద వార్డ్రోబ్ తెప్పించి నువ్వేం వారి అవ్వకు అని చెప్తాడు. అక్కడున్న సర్వెంట్ మిస్టర్ లూని ప్యాన్ వాళ్ళ అమ్మ దొరికేసిందా, ప్యాన్ ముందెన్నడూ లేనంత హ్యాపీగా కనిపిస్తున్నాడు అని అడుగుతాడు. మిస్టర్ లూ కూడా అది చూసి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నింగ్ రెడీ అయి వెళ్తూ ఉంటే మిస్టర్ లూ నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్తాడు. సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. అక్కడికి క్రూ మెంబర్స్ అందరూ రావాల్సి ఉంటుంది. అక్కడ అందరూ డైరెక్టర్తో సెకండ్ లీడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నింగ్ చాలా లేట్ అయిపోయిందని చెప్తూ ఉంటారు. నింగ్ ఇంత లేటుగా వస్తుంటే తనని సెలెక్ట్ చేయడం కరెక్ట్ నిర్ణయమేనా అని డైరెక్టర్కి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ మాత్రం నింగ్ ఖచ్చితంగా వస్తుందని చెప్తాడు. అప్పుడే నింగ్ అక్కడికి వస్తుంది. నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంతో అందరూ నింగ్నే చూస్తూ ఉండిపోతారు. నింగ్ అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొని అంత అందంగా ఉండడం చూసి సీసీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందరూ నింగ్ డ్రెస్ చాలా బాగుందని పొగుడతారు. డైరెక్టర్ కూడా నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. కానీ సీసీ అసిస్టెంట్ ముందుకొచ్చి నింగ్తో నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు, నువ్వు మెయిన్ లీడ్ అయిన సీసీని డామినేట్ చేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. నింగ్ అలాంటిదేం లేదు, నాకు పార్టీ ఉందనే విషయం చాలా లేటుగా తెలిసింది, అందుకే ఇలా రావాల్సి వచ్చింది అని చెప్తుంది. అప్పుడే ఆ మూవీకి అందరికంటే పెద్ద ఇన్వెస్టర్ అయిన నింగ్ సొంత డాడీ అక్కడికి వస్తాడు. నింగ్ చూస్తుంది. నింగ్ డాడీ సీసీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ సీసీని పొగుడుతూ ఉంటారు. నింగ్ డాడీ కూడా నా కూతురు చాలా టాలెంటెడ్ అని సీసీని బాగా మెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి నింగ్కి అస్సలు నచ్చదు, చాలా బాధేస్తుంది. ఎందుకంటే నింగ్ డాడీ గతంలో తనతో చాలా ఘోరంగా బిహేవ్ చేసి ఫ్యామిలీ నుంచి బయటికి గెంటేసి ఉంటాడు. గతంలో నింగ్ ప్రెగ్నెంట్ అయిందని నింగ్ పేరెంట్స్కి తెలిసినప్పుడు సొసైటీలో వాళ్ళ పేరుని కాపాడుకోవడం కోసం ఈ ఫేక్ డాటర్ సీసీకి కన్న కూతురు స్టేటస్ ఇచ్చి నింగ్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారు. ఇవన్నీ గుర్తు చేసుకుని నింగ్ చాలా సాడ్గా అయిపోతుంది. అప్పుడే నింగ్ డాడీ చూపు నింగ్ మీద పడుతుంది. ఆయన నింగ్ దగ్గరికి వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఆయన నింగ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడా అని అందరూ చూస్తూ ఉంటారు. నింగ్ నన్ను చూసి మీరు అంతలా ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇలా నా దగ్గరికి వస్తే జనాలు తప్పుగా అనుకుంటారు, మీ దృష్టిలో నాకు ఎలాంటి వాల్యూ లేదు కదా,
నేను జస్ట్ ఒక యాక్ట్రెస్ని మాత్రమే అని చెప్తుంది. దానికి ఆయన, నువ్వు మా ఫ్యామిలీకి ఉండాల్సిన అర్హత లేని దానివి, నువ్వు అసలు ఇక్కడికి రాకూడదు, నేను ఇప్పుడే మాట్లాడి నిన్ను ఈ రోల్ నుంచి తీసేయించేస్తాను అని అంటాడు. దానికి నింగ్, ఇక మీద మీరు నా ప్రాబ్లమ్స్లోకి రావాల్సిన అవసరం లేదు, నేనెక్కడా మీ పేరు వాడుకోవడం లేదు, మీ రెప్యుటేషన్ అసలు పాడవదు అని చెప్తుంది. దానికి ఆయన, నువ్వు అసలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి పనికిరావు, ఎవరికైనా తెలిసిందా నువ్వు ఒక తండ్రి ఎవరో తెలియని బిడ్డకి జన్మనిచ్చావని, అది షీ ఫ్యామిలీకి అస్సలు మంచిది కాదు, ఈ విషయాన్ని నేను బయటికి రానివ్వను అని అంటాడు. నింగ్, మీరు వరీ అవ్వకండి, నేను షీ ఫ్యామిలీకి చెందినదాన్నని ఎవ్వరికి ఎప్పటికీ చెప్పను అని అంటుంది. కానీ ఆయన నింగిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. నింగ్ వినకపోవడంతో నింగిని లాగి ఒకటి కొడతాడు. దాంతో అందరూ క్యూరియస్గా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మిస్టర్లు బయట నింగు కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. నింగిని ఎవరో కొట్టారని తెలియగానే మిస్టర్లు లోపలికి వెళ్తాడు. అక్కడికి డైరెక్టర్ సీసీ కూడా వస్తారు. డైరెక్టర్, నింగేమైనా తప్పుగా మాట్లాడిందా, మీరెందుకు అంత కోపడుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆయన, ఈ అమ్మాయికి అసలు పద్ధతులు లేవు, దీనికి ఈ రోల్ ఇవ్వకూడదు అని అంటాడు. డైరెక్టర్ వచ్చి అసలు ఏం ఇష్యూ జరిగింది అని అడుగుతాడు. దానికి ఆయన, మిస్టర్ షావో క్లియర్గా, నేను ఈ మూవీలో ఇన్వెస్ట్ చేసింది నా కూతురు సీసీ కోసమే, నా ఇష్టం వచ్చిన యాక్ట్రెస్ని నేను రీప్లేస్ చేయగలను, సో నువ్వు నింగిని ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేయాలి అని చెప్తాడు. ఇక్కడ నింగికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సీసీ నింగ్ దగ్గరికి వచ్చి, చూసావా, నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు, ఎందుకంటే మా డాడీ నాతో ఉన్నారు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది, తనని బయటికి నెట్టేయండి అని చెప్పి గార్డ్స్ని పిలుస్తుంది. గార్డ్స్ నింగిని బయటికి పంపించబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ లూ వస్తాడు. మిస్టర్ లూని చూసి అందరూ చాలా షాక్ అవుతారు. మిస్టర్ లూ వచ్చి నింగ్ చేయి పట్టుకుని, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఈ సీన్ చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. నింగ్ కూడా షాక్ అవుతుంది. ఇంతలో డైరెక్టర్ మిస్టర్ లూని గుర్తుపడతాడు. ఆఫ్ కోర్స్ మిస్టర్ లూని ఎవరు గుర్తుపట్టరు చెప్పండి, మిస్టర్ లూ ఈ సిటీలోనే అందరికంటే రిచెస్ట్ పర్సన్ కదా. డైరెక్టర్ మిస్టర్ లూ దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. దానికి మిస్టర్ లూ, నేను ఈ మూవీకి కొత్త ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఈ మూవీలో 100 మిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ అమౌంట్ విని అందరూ షాక్ అవుతారు. చివరికి 30 మిలియన్ ఇన్వెస్ట్ చేసిన నింగ్ డాడీ కూడా నోరెళ్ళ పెడతాడు. డైరెక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇది మాకు చాలా గర్వకారణం అని అంటాడు. అప్పుడు మిస్టర్లు, అయితే ఈ విషయంలో నింగిని ఈ సినిమాలో ఉంచాలా వద్దా అని నువ్వు నన్ను అడగాలి అని చెప్తాడు. డైరెక్టరు, నింగ్ ఆల్రెడీ చాలా టాలెంటెడ్, ఈ క్యారెక్టర్కి నింగ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని అంటాడు. ఇక్కడ నింగ్, మిస్టర్ షావోకి నా యాక్టింగ్ స్కిల్స్ మీద డౌట్ ఉన్నట్టుంది, అందుకే నన్ను ఇక్కడ నుంచి తీసేయించాలని అనుకున్నారు అని అంటుంది. నింగ్ డాడీ అలాంటిది ఏం లేదు అని కవర్ చేయబోతాడు. కానీ మిస్టర్లు మాత్రం, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటాడు. నింగ్ ముందుకు వచ్చి సీసీకి గట్టిగా 2 దెబ్బలు కొడుతుంది. సీసీ షాక్ అయ్యి, నువ్వు నన్ను ఎందుకు కొట్టావని అరుస్తుంది. దానికి నింగ్, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను నా యాక్టింగ్ స్కిల్స్ని చూపిస్తున్నాను, మన స్క్రిప్ట్లో ఈ సీన్ ఉంది అని చెప్పి సీన్ నంబర్ కూడా చెప్తుంది. అది చూసి మిస్టర్లు నవ్వుకుంటాడు. సీసీ ఏడుస్తూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. నింగ్ డాడీ, ఈ అమ్మాయి నాకు అసలు నచ్చలేదు, నా కూతుర్ని బుల్లీ చేస్తుంది అని అంటాడు. కానీ మిస్టర్లు అందరి ముందు క్లాప్స్ కొడుతూ నింగ్ యాక్టింగ్ చాలా బాగుంది అని పొగుడతాడు. చివరికి డైరెక్టర్ కూడా క్లాప్స్ కొడతాడు. దాంతో అందరూ నింగ్ ఫేవర్గా మారిపోతారు. డైరెక్టర్ నింగిని పొగిడి మిస్టర్ లూతో మనం కాంట్రాక్ట్ సైన్ చేద్దామని చెప్పి మిస్టర్ లూని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ నింగ్ డాడీ ముందుకొచ్చి నింగిని, నువ్వు ఒక అనాథవి కదా, మరి నీకు మిస్టర్ లూ ఎలా తెలుసు, మిస్టర్ లూ నీకు ఏమవుతాడు అని అడుగుతూ ఉంటాడు. నింగ్, అలాంటిదేం లేదు, మిస్టర్ లూ నాకు ఏమీ కాడు అని చెప్పి సీసీని పక్కకి నెట్టి ముందుకు వెళ్ళిపోతుంది. సీసీ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రాగానే మిస్టర్ లూ నింగ్ కోసమే వెయిట్ చేస్తూ నిలబడి ఉంటాడు. నింగ్, నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. కానీ మిస్టర్ లూ నింగ్కి అడ్డంగా వచ్చి నిలబడతాడు. మిస్టర్ లూ, నువ్వు చాలా అర్జెంటుగా ఉన్నట్టున్నావని అంటూ నింగ్కి చాలా క్లోజ్గా వచ్చి, నేను నీకు ఏమీ కానని చెప్పడం నాకు అసలు నచ్చలేదు, నీకు నేను తెలీదా అని అడుగుతాడు. నింగ్ షాక్ అవుతుంది. మిస్టర్ లూ ఇంకా క్లోజ్గా వస్తూ ఉంటే నింగ్ మిస్టర్ లూని దూరం జరిపి, నేను నీకు హెల్ప్ చేశాను, నీ కొడుకు ప్యాన్ నాకు హెల్ప్ చేశాడు, మన మధ్యలో ఇంకా ఏమీ మిగలలేదు, సో దీనిని ఇక్కడితో ఆపేయడం మంచిది అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది. కానీ మిస్టర్ లూ నింగ్కి ఇంకా క్లోజ్ అవ్వాలని చూస్తాడు. నింగ్ చాలా కష్టం మీద అక్కడి నుంచి బయటపడుతుంది.
ఇంతలో లూకి మిస్టర్ జింగ్ నుంచి కాల్ ఇస్తుంది. ప్యాన్ మళ్ళీ చాలా అల్లరి చేస్తున్నాడని, వాడికి డాక్టర్ అవసరమని జింగ్ చెప్తాడు. కానీ మిస్టర్ లూ జింగ్తో నువ్వు నింగికి కాల్ చేయి, నింగిని చూడగానే ప్యాన్ సెట్ అయిపోతాడు అని చెప్తాడు. జింగ్ అలాగే నింగికి కాల్ చేస్తాడు. ప్యాన్ అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడని, నింగిని కలవాలని మొండికేస్తున్నాడని వినగానే నింగి వెంటనే మిస్టర్ లూ దగ్గరికి వచ్చి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ప్యాన్ హెల్త్ బాగోలేదంట, వాడికి నా అవసరం ఉంది అని చెప్తుంది. అది విన్న మిస్టర్ లూ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు నా నుంచి ఇలా తప్పించుకొని పారిపోలేవని నవ్వుకుంటూ ఆలోచిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. అక్కడ మిస్టర్ జింగ్ డాక్టర్ చాలా కంగారు పడుతూ ఉంటారు. ప్యాన్ చాలా అల్లరి చేస్తూ చేతికి దొరికిన వస్తువులన్నీ పగలు కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నింగ్ వస్తుంది. ఇక్కడ మిస్టర్ లూ కావాలని నింగ్ ముందే ప్యాన్ని గట్టిగా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి నింగ్కి చాలా కోపం వస్తుంది. నింగ్ కోపంగా వచ్చి మిస్టర్ లూని పక్కకి నెట్టేస్తుంది. జింగ్ అది చూసి షాక్ అవుతాడు. ఈ అమ్మాయికి ఇంత ధైర్యమా అని అనుకుంటాడు. నింగ్ మిస్టర్ లూకి గట్టిగా క్లాస్ పీకుతుంది. ఒక చిన్న పిల్లాన్ని నువ్వు ఇలా ఎలా టార్చర్ చేస్తావు, నీకు సిగ్గు లేదా అని తిడుతూ ఉంటుంది. సర్వెంట్స్ కూడా నింగ్ మిస్టర్ లూతో అంత ఫ్రాంక్గా మాట్లాడడం చూసి షాక్ అవుతారు. నింగ్ ఆ బాబు ప్యాన్ని గట్టిగా హక్ చేసుకోగానే వాడు వెంటనే సైలెంట్ అయిపోతాడు. వాళ్ళ మధ్య ఉన్న ఈ స్పెషల్ రిలేషన్ చూసి జింగ్ కూడా చాలా షాక్ అవుతాడు. మిస్టర్ లూని అంతలా తిట్టేసిన తర్వాత నింగికి మనసులో చాలా భయం వేస్తుంది. నోటికొచ్చింది వాగేశాను, కానీ ఇప్పుడు నన్ను మిస్టర్ లూ ప్రాణాలతో వదిలిపెట్టడు, చంపేస్తాడు అని నింగ్ మనసులో అనుకుంటుంది. అందరూ భయపడుతూనే ఉంటారు. కానీ మిస్టర్ లూ మాత్రం నువ్వు చెప్పింది 100% కరెక్ట్, నేను ఒక చిన్న పిల్లాడితో ఇలా బిహేవ్ చేయకూడదు అని రియాక్ట్ అవుతాడు. నింగ్ కూడా మిస్టర్ లూ రెస్పాన్స్ ఇంత పాజిటివ్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. ఏదేమైనా నింగ్ సరే మంచిది, ఇక మీద జాగ్రత్తగా చూసుకోండి చెప్తుంది. అలాగే ప్యాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఇక సైలెంట్గా ఉండాలి, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అని అంటుంది. ఇక్కడ మిస్టర్ జింగ్కి ఒక విషయం అర్థమవుతుంది. ప్యాన్కి తన కొత్త సైక్రియాటిస్ట్ దొరికేసిందని జింగ్ అనుకుంటాడు. డాక్టర్ కూడా చాలా సాటిస్ఫై అవుతుంది. ఆ తర్వాత మిస్టర్ లూ నింగ్తో నువ్వు అంతా చూసావు కదా, ఇప్పుడు నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉండడానికి నీకు ఓకే కదా అని అడుగుతాడు. ఈ ఆఫర్ చూసి నింగ్ చాలా షాక్ అవుతుంది. అప్పుడే ప్యాన్ నింగ్ చేయి పట్టుకుని ప్లీజ్ ఒప్పుకోవా అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో నింగ్ వెంటనే ఒప్పుకుంటుంది. అది చూసి ప్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నింగ్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. మిస్టర్ లూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాక్టరు ఇది ప్యాన్కి చాలా మంచిది, ఎందుకంటే ప్యాన్కి ఒక క్లోజ్ రిలేషన్షిప్ అవసరం, సరిగ్గా ఒక అమ్మకి బిడ్డకి మధ్య ఉండే బంధం లాంటిది. ప్యాన్ తన బయోలాజికల్ మదర్ ప్లేస్ని నింగికి ఇచ్చేసినట్టున్నాడు. దీనివల్ల ప్యాన్ తొందరగా కోలుకునే ఛాన్స్ ఉంది అని చెప్తారు. ఇక నింగ్ రోజంతా ప్యాన్తోనే టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది. ప్యాన్ తన షూస్ని విప్పేస్తూ ఉంటే నింగ్ ప్యాన్ దగ్గరికి వెళ్తుంది. కానీ అంతలోనే అక్కడ ఉన్న టాయ్స్ వల్ల నింగ్ కాలు జారి స్లిప్ అవుతుంది. అప్పుడే మిస్టర్ లూ అక్కడికి వచ్చి నింగ్ కింద పడకుండా కాపాడతాడు. ఈ ప్రాసెస్లో నింగ్ మిస్టర్ లూ ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్గా వచ్చేస్తారు. ఈ సీన్ని ప్యాన్ కూడా చూసేస్తాడు. వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూసి ప్యాన్ తన ట్యాబ్లో మీరిద్దరూ కిస్ చేసుకోబోతున్నారా అని రాసి చూపిస్తాడు. దానికి నింగ్ అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. మిస్టర్ లూ నీ దగ్గరికి వచ్చి నేను నీకోసం ఒక ఇల్లు, కారు అరేంజ్ చేశాను, నువ్వు ఈ ఇంట్లోకి ఎప్పుడు రావాలనుకున్నా హ్యాపీగా రావచ్చని చెప్పి అన్నిటికీ పాస్వర్డ్స్ కూడా నింగ్కి చెప్పేస్తాడు. మిస్టర్ లూ అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తనకెందుకు ఇస్తున్నాడా అని నింగ్ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నింగ్ నేను ప్యాన్ని చాలా బాగా చూసుకుంటానని చెప్తుంది. ఇక నైట్ పూట నింగ్ ప్యాన్తో కలిసి పడుకుని ఉన్నప్పుడు మిస్టర్ లూ నింగ్ దగ్గరికి వస్తాడు. నింగిని తన బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళడానికి మిస్టర్ లూ నింగ్ని ఎత్తుకుంటాడు. మిస్టర్ లూ నింగిని బెడ్ మీద పడుకోబెడుతూ ఉన్నప్పుడు నింగ్ తన కలలో మిస్టర్ లూతో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. కలలో కూడా మిస్టర్ లూ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ తనతో రొమాన్స్ని స్టార్ట్ చేస్తుంది. మిస్టర్ లూకి ఈ ఛాన్స్ దొరకడంతో మిస్టర్ లూ కూడా నింగిని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అంతలోనే నింగ్ కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నింగికి తను కలలో మిస్టర్ లూతో ఎలా రొమాన్స్ చేస్తుందో గుర్తొస్తుంది. అప్పుడు మిస్టర్ లూ నింగ్ దగ్గరికి వస్తూ ఉంటే నింగ్ చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. నేను షూటింగ్కి వెళ్ళాలి అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్టర్ లూ ప్యాన్ ఈరోజు మనం కూడా వెళ్ళి ఆంటీ నింగ్ యాక్టింగ్ చూద్దామా అని అడుగుతాడు. దానికి ప్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇక్కడ షూటింగ్ స్పాట్లో నింగ్ స్క్రిప్ట్ చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి సీసీ ఇంకా తన అసిస్టెంట్ వస్తారు. వాళ్ళు ఎప్పటిలాగే నింగ్ దగ్గరకు వచ్చి నీకు అసలు యాక్టింగే రాదని నింగ్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు. దానికి నింగ్ ఆ విషయం డైరెక్టర్ డిసైడ్ చేస్తారని చెప్తుంది. సీసీ నింగ్ని బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మిస్టర్ లూ కూడా ప్యాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు. దూరం నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నింగ్ యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది. సీసీ స్టార్టింగ్ చాలా బాగానే చేస్తుంది. కానీ నింగ్ ఎప్పుడైతే తన యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుందో అందరూ షాక్ అవుతారు. ఎస్పెషల్లీ సీసీ నింగ్ యాక్టింగ్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే నింగ్ సరిగ్గా యాక్టింగ్ చేయలేదు అని సీసీ మనసులో అనుకుంటుంది. క్రూ మెంబర్స్ అందరూ నింగ్ యాక్టింగ్కి బాగా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు సీసీ సరిగ్గా యాక్టింగ్ చేయలేకపోవడంతో డైరెక్టర్ సీసీకి నచ్చ చెప్పాలని చూస్తాడు. ఇక్కడ మిస్టర్ లూ జింగ్ కూడా నింగ్ యాక్టింగ్ చూస్తూ చాలా ఇంప్రెస్ అవుతారు. నింగ్ చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తుంది. కానీ సీసీ నింగ్ ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది. నింగ్ నవ్వుతూ ఇప్పుడు తెలిసిందా సీసీ అని అంటుంది. దాంతో సీసీ ఫుల్గా కంగారు పడిపోతుంది. అంతలోనే అక్కడికి ఏన్ వస్తాడు. ఏన్ని చూడగానే నింగ్కి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఏంతో ఉన్న పాస్ట్ మెమరీస్ గుర్తుకొచ్చి నింగ్ చాలా సాడ్గా అయిపోతుంది. ఏన్ వచ్చి సీసీని చాలా కేరింగ్గా చూసుకుంటాడు. సీసీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ షూటింగ్ని పోస్ట్ పోన్ చేయమని డైరెక్టర్తో చెప్తాడు. అలాగే డైరెక్టర్ని కూల్ చేయడం కోసం ఏన్ చాలా కాస్ట్లీ స్నాక్స్ తీసుకొని వస్తాడు. సీసీ అసిస్టెంట్ చూసారా ఏన్ ఎంత కాస్ట్లీ స్నాక్స్ తీసుకొని వచ్చారో అని చెప్తుంది. దాంతో క్రూ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సీసీ అసిస్టెంట్ నింగ్ దగ్గరకు వచ్చి చూడు ఇక్కడ సీసీని ఎంత బాగా చూసుకుంటారో అంతా సీసీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని నింగ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నింగ్కి అది అసలు నచ్చదు. అంతలోనే అక్కడికి మిస్టర్ లూ వస్తాడు. డైరెక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చాలా మంచి స్నాక్స్ తెచ్చాడు, ఇవి చాలా కాస్ట్లీ అని చెప్తాడు. ఏన్ కూడా మిస్టర్ లూని చూసి వెల్కమ్ చెప్తాడు. కానీ మిస్టర్ లూ ఏన్ మీద కోప్పడతాడు. ఇది కరెక్ట్ కాదు, నీ వల్ల సీన్ పోస్ట్ పోన్ అవుతుంది. నేను ఈ సినిమా మీద 100 మిలియన్స్ ఇన్వెస్ట్ చేశాను అని అంటాడు. మిస్టర్ లూ డైరెక్టర్ని కూడా బెదిరించడంతో డైరెక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒకరి వల్ల మిగతా క్రూ మెంబర్స్ ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి అని మిస్టర్ లూ అడుగుతాడు. అది చూసి నింగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ మిస్టర్ లూని మీరు ఇక్కడికి ఏ స్పెషల్ పర్సన్ కోసం వచ్చారు అని అడుగుతూ ఉంటారు. దాంతో నింగ్ చాలా కంగారు పడిపోతుంది. నింగ్కి తనని అందరికీ ఇంట్రొడ్యూస్ చేయడం ఇష్టం లేదని మిస్టర్ లూ మనసులో అనుకుంటాడు. అందుకే మిస్టర్ లూ ఆ విషయం చెప్పకుండా జస్ట్ తన ఇన్వెస్ట్మెంట్ గురించే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ సీసీ వల్ల మళ్ళీ యాక్టింగ్ చేయడం కుదరదు. సీసీ నింగ్ దగ్గరకు వచ్చి నువ్వు ఇంత మంచి యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావని అడుగుతుంది. నింగ్ సీసీకి చాలా క్లోజ్గా వెళ్ళి తన బేబీని కోల్పోయిన ఏ మదర్ అయినా ఏదైనా చేయగలదు అని చెప్తుంది. ఆ తర్వాత నింగ్ బయటికి వెళ్తూ ఉంటే నింగ్కి ఏన్ ఎదురవుతాడు. ఏన్ నింగ్తో నీకు చాలా డబ్బు అవసరమని నాకు తెలుసు అని చెప్పి నింగ్కి ఒక చెక్ ఇస్తాడు. సీసీని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. నింగ్ ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ఉంటే నింగ్ పాస్ట్ అందరికీ తెలిసిపోతుందని బెదిరిస్తూ నింగ్కి బలవంతంగా డబ్బులు ఇవ్వబోతాడు. నింగ్కి చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఇక్కడ మిస్టర్ లూ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. నింగికి కోపం వచ్చి ఆ చెక్ని ముక్కలు ముక్కలుగా చింపేసి ఏన్ మొహం మీదే విసిరేస్తుంది. నింగు ఇంకొకరితో పడుకుందని నమ్మకంతోనే తను నింగికి హెల్ప్ చేస్తున్నానని సపోర్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. దాంతో నింగికి కోపం వస్తుంది. ఏన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాడు ఇప్పటికీ అలాగే డిస్కస్టింగ్గా ఉన్నాడని నింగు మనసులో అనుకుంటుంది. మిస్టర్ లూ ఇదంతా చూసి నింగ్ దగ్గరకు వస్తాడు. నింగు తను మాట్లాడింది మిస్టర్ లూ ఏమైనా వినేశాడేమో అని కంగారు పడుతుంది. మిస్టర్ లూ నింగ్ దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. నింగ్ తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. మిస్టర్ లూ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నింగ్ కూడా థ్యాంక్ యూ చెప్తుంది. కానీ మిస్టర్ లూ జస్ట్ థ్యాంక్ యూ మాత్రమేనా అని అంటూ నింగ్కి ఇంకా క్లోజ్గా వచ్చి ఇంకేమైనా చెప్తావా అని అడుగుతాడు. మిస్టర్ లూ దేని గురించి మాట్లాడుతున్నాడో నింగ్కి అస్సలు అర్థం కాదు. కానీ మిస్టర్ లూ మాత్రం నైట్ జరిగిన కిస్ గురించి నింగ్ మాట్లాడుతుందని అనుకుంటాడు. నింగ్ మాత్రం దాన్ని ఒక కళ అని అనుకుంటూ ఉంటుంది. దాంతో మిస్టర్ లూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు మళ్ళీ మిస్టర్ లూ బ్లాక్ రోబ్ వేసుకొని చాలా హ్యాండ్సమ్గా నిలబడతాడు. నింగ్ తనకి బాగా అట్రాక్ట్ అవుతుందని మిస్టర్ లూ అనుకుంటాడు. నింగ్ కూడా మిస్టర్ లూని చూస్తూనే ఉంటుంది. నింగ్ చూపు మిస్టర్ లూ చెస్ట్ మీద పడుతుంది. తను లూతో ప్యాన్ హెల్త్ ఎప్పుడో చాలా బాగుంది కదా, నేనిక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది.
మిస్టర్ లూ నువ్వు నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి నింగు కూడా అవును, ప్యాన్ చాలా వరకు రికవర్ అయ్యాడు కదా, సో నేను వెళ్ళిపోవడమే మంచిది. అయినా నాకు కూడా ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా అని చెప్తుంది. తన బేబీ చావుకి రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నింగు ప్యాన్ దగ్గర ఆగింది. ఎందుకంటే ప్యాన్ని చూసినప్పుడల్లా నింగికి తన సొంత కొడుకు గుర్తుకొచ్చేవాడు. నింగు వెళ్ళిపోతాననడం మిస్టర్ లూకి అసలు నచ్చదు. అయినా కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. నింగు వెళ్ళిపోయాక మిస్టర్ లూ చాలా సాడ్గా అయిపోతాడు. ఆ తర్వాత నింగు పడుకునున్నప్పుడు మిస్టర్ లూ నింగ్ దగ్గరికి వచ్చి నింగుని కిస్ చేస్తాడు. దాంతో నింగుకి మెలకు వచ్చేస్తుంది. అది చూసి మిస్టర్ లూ ఒక స్టాచ్యూ లాగా అలాగే ఉండిపోతాడు. నింగు మిస్టర్ లూని చూసి మిస్టర్ లూకి నిద్రలో నడిచే అలవాటు ఉందేమో అని అనుకుంటుంది. ఆ తర్వాత నింగు జింగికి కాల్ చేసి మిస్టర్ లూకి స్లీప్ వాక్ చేసే అలవాటు ఉందా అని అడుగుతుంది. జింగికి ఫస్ట్లో అర్థం కాదు. ఆ తర్వాత మిస్టర్ లూ నింగ్ రూమ్కి వెళ్ళుంటాడని జింగికి అర్థమైపోతుంది. దాంతో జింగ్ అబద్ధం చెప్తూ అవును లూకి ఆ అలవాటు ఉంది అని నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇక నింగికి ఏం చేయాలో తెలియక మిస్టర్ లూ పక్కనే పడుకుని నిద్రపోతుంది. నెక్స్ట్ డే నింగ్ లేచి చూసేసరికి మిస్టర్ లూ పక్కనుండడు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నింగ్ చాలా కన్ఫ్యూజ్గా ఉండడం చూసి మిస్టర్ లూ నువ్వు నాకు ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. నింగ్ అవును నీకు స్లీప్ వాక్ చేసే అలవాటు ఉందా అని అడుగుతుంది. అక్కడున్న ప్యాన్ కూడా వాళ్ళని చూస్తూ ఉంటాడు. దాంతో మిస్టర్ లూ ఏం చెప్పాలా అని కన్ఫ్యూజ్ అయిపోయి అలాంటిదేం లేదు అని వంక చెప్తాడు. నింగు వెళ్ళిపోయాక ప్యాన్ ఒక పేపర్ మీద రాసి నువ్వు నింగుని పెళ్లి చేసుకుంటావా అని మిస్టర్ లూని అడుగుతాడు. మిస్టర్ లూ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను తనని పెళ్లి చేసుకుంటే తనెప్పుడు మనతోనే ఉంటుంది కదా అని చెప్తాడు. మిస్టర్ లూ తీసుకున్న డిసిషన్కి నింగ్ ఒప్పుకుంటుందా లేదా, అలాగే తన రివెంజ్ తీర్చుకోవడంలో తను సక్సెస్ అవుతుందా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి ఇచ్చే రీచ్ని బట్టి నెక్స్ట్ పార్ట్ వేస్తాను. సో తెలుసు కదా, చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.